తేదీ 5/6/2025 రోజున ములుగు జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి జేవీవీ సభ్యులు మరియు యునైటెడ్ ఫోరం ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ సభ్యులు హాజరయ్యారు. చాలామంది వక్తలు ప్లాస్టిక్ యొక్క చెడును తెలియజేస్తూ ప్లాస్టిక్ వినియోగాన్ని ఎలా తగ్గించుకోవాలో దాని ఆవశ్యకత ఏమిటో తెలియజేశారు. అనంతరము ఇంచెర్ల గ్రామం వద్ద రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడం జరిగింది. అలాగే ఇంచెర్లలో ఉన్నటువంటి ఎకో పార్క్లో మొక్కలు నాటడము, అనంతరము ఎకో లవర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పర్యావరణ మిత్రులకు పర్యావరణం పట్ల ప్రేమను, పర్యావరణం పట్ల అనురాగాన్ని, పర్యావరణం కాపాడేటువంటి దృష్టిని కలిగించడానికి దగ్గరలో ఉన్నటువంటి దేవునిగుట్ట టెంపుల్కు ట్రెక్కింగ్ ఏర్పాటు చేశారు. ఈ దేవునిగుట్ట ములుగు దగ్గరలో ఉన్నటువంటి కొత్తూరు గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో ఒక గుట్టపై ఉంటుంది. ఇప్పుడు మనం ఆ దేవుని గుట్టకు వెళ్ళే మార్గంలోనే ఉన్నాం. ఇదిగా చూడొచ్చు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులందరూ కూడా వివిధ వాహనాలలో దేవునిగుట్ట దగ్గరకు చేరుకున్నారు. ఇప్పుడే దేవునిగుట్ట పైకి ట్రెక్కింగ్ ప్రారంభమైంది. ఇక్కడి ఫారెస్ట్ అధికారులు దేవునిగుట్ట యొక్క ప్రాముఖ్యతను, ఈ ఫారెస్ట్లో ఉన్నటువంటి వివిధ రకాల జంతువులు, పక్షుల గురించి వివరించారు. అనంతరము దేవునిగుట్ట పైకి ట్రెక్కింగ్ ప్రారంభించాము. ఇటీవలే ఈ దేవునిగుట్ట పైకి వెళ్ళే మార్గాన్ని రాళ్లతో స్టెప్స్ నిర్మాణం చేయడం జరిగింది. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం, సంతోషంగా పర్యావరణ మిత్రులందరూ కూడా దేవుని గుట్ట చేరుకోవడానికి ట్రెక్కింగ్ చేస్తూ ఆ చెట్లను, పక్షుల ధ్వనులను వింటూ, చెట్లను చూస్తూ, ఆ పచ్చదనానికి మైమర్చిపోతూ, ఆ సుందరమైనటువంటి అందాన్ని పొగుడుతూ, ఆ సుందర దృశ్యాలను ఆస్వాదిస్తూ ట్రెక్కింగ్ చేస్తున్నారు. అక్కడక్కడ అలసిపోయినప్పుడు ఆగుతూ చెట్ల గురించి తెలుసుకుంటూ, వివిధ రకాల మొక్కలను పరిశీలిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ విధంగా అడవిలో ట్రెక్కింగ్ ఏర్పాటు చేయడం అనేది వన ప్రేమికులకు మరియు ఇతరులకు కూడా వనాల పట్ల, అడవి జంతువుల పట్ల, పక్షుల పట్ల ప్రేమను పెంపొందిస్తుంది. అప్పుడప్పుడు ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నట్లయితే మనలో పర్యావరణం పట్ల, ప్రకృతి పట్ల, ప్రకృతిలోని జంతువులు, పక్షుల పట్ల ఒక రకమైనటువంటి అనురాగం ఏర్పడుతుంది. దానివల్ల ఒక అనుబంధం ఏర్పడడంతో మనం ప్రకృతిని కూడా పరిరక్షించడానికి ముందుకు వస్తాం. కాబట్టి ప్రభుత్వము, ఇతర సంస్థలు కానీ, స్వచ్ఛంద సంస్థలు ఇటువంటి పర్యావరణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ పర్యావరణ స్పృహను ప్రజల్లో కల్పించాల్సిన అవసరం ఉంది. వ్యక్తి ఎప్పుడైతే పర్యావరణానికి దగ్గరగా ఉండి ఆ ప్రకృతిలో తిరుగుతాడో, ప్రకృతిని ఆస్వాదిస్తాడో, మనిషిలో ఒక మార్పు వస్తుంది. ఆ మార్పు చివరకు ప్రకృతిని రక్షించాలనే ఆలోచన తీసుకొని వస్తుంది. ఇంత అందమైనటువంటి ఈ ప్రకృతి ఎంత గొప్పదో, ఇటువంటి ప్రకృతిని మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రకృతి ప్రేమికులు అక్కడక్కడ చెట్ల గురించి ముందుకు సాగారు.
రిటైర్డ్ డిఎఫ్ఓ శ్రీ పురుషోత్తం గారు వివిధ రకాల చెట్ల గురించి, వాటి యొక్క ప్రాముఖ్యత, వాటి యొక్క ఉపయోగాల గురించి తెలియజేస్తున్నారు. ఇలా మేము కిలోమీటర్ దూరము కొండపైకి చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు బొజ్జ అనే చెట్టు ఒక ఇక్కడే మనకు అద్భుతమైన చెట్టు తపస్వి అనేటువంటి చెట్టు చూపించడం జరిగింది. అట్లాగే పిల్లలు బొజ్జ చెట్టు యొక్క కాయ, ఎండిపోయిన కాయను చేతికి కడియంలాగా చుట్టుకొని సంతోషంగా కలకోట ఆస్వాదించారు. ఎన్నో రకాల డిపార్ట్మెంట్ల నుంచి టీచర్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మరియు రిటైర్డ్ ఉద్యోగులు, ప్రొఫెసర్స్, వివిధ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళంతా కూడా వివిధ వయసుల వాళ్ళు, 6 సంవత్సరాల వయసు పిల్లల నుంచి మొదలుకుంటే 80 సంవత్సరాల వయసు వరకు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడక్కడ వివిధ రకాల చెట్ల కాయలను కూడా పరిశీలిస్తూ వాటి గురించి తెలుసుకుంటూ ముందుకు సాగారు. డిఎఫ్ఓ పురుషోత్తం గారు ప్రతి వృక్షాన్ని పరిశీలిస్తూ ఆ వృక్షాల ప్రాముఖ్యతను అందరినీ పిలిచి మరీ వివరించడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు చెట్లను చూసి ఆ చెట్టు ఏమిటో వాళ్ళు వెళ్ళి అక్కడ ఆగిపోతారు, వివరించడానికి ప్రయత్నం కష్టమైతే వాళ్ళకి. ఎంతో ఉత్సాహంగా ట్రెక్కింగ్ సాగింది. ఎవరి మొహంలో కూడా అలసిపోయిన ఛాయలు కనపడలేదు. ప్రకృతి యొక్క గొప్పతనం అదే అని చెప్పవచ్చు. ఇలా మనం చెట్ల మధ్య కొంతకాలం గడిపితే చెట్ల నుంచి విడుదలయ్యే కొన్ని రసాయనిక పదార్థాలు మనపైన మంచి ప్రభావాన్ని కలిగిస్తాయని శాస్త్రవేత్తలు నిరూపించారు. అందుకోసమే అప్పుడప్పుడు ఇలా ప్రకృతిలో గడపడం అనేది అలవాటు చేసుకోవాలి. ఇలా మేము నడుస్తూ చివరకు కొండ పైకి చేరుకున్నాం. ఇక్కడే మనకు ముందుకు వెళ్తే ఒక బౌద్ధ టెంపుల్ కనపడుతుంది. ఇది క్రీస్తు శకము 6వ శతాబ్దంలో నిర్మించారని చెప్తారు. ఇక్కడే వాళ్ళ అవసరాల నిమిత్తము ఒక చెరువును కూడా నిర్మించుకున్నారు. మేము నిలబడి ఉన్నది చెరువు కట్ట. అది రిటైర్డ్ డిఎఫ్ఓ శ్రీ పురుషోత్తం గారు ఇక్కడ ఉన్నటువంటి తిరుమాను అనేటువంటి వృక్షం గురించి, తర్వాత ఎదురుగా కనపడుతున్నటువంటి తపస్వి అనేటువంటి చెట్టు యొక్క ప్రాముఖ్యతను మాకు వివరించారు. ఇలా చెట్ల గురించి తెలుసుకుంటూ ఆహ్లాదకరమైన వాతావరణంలో మేము ప్రయాణిస్తూ ఈ చెరువు కట్టపైకి చేరుకున్నాము. అక్కడి నుండి చెట్లు ముందుకు కిలోమీటర్ వెళ్తే గడ్డి ఎక్కువ ఉంటాయి. ఉన్నటువంటి దేవుని గుట్ట దేవాలయము గడ్డి మొలుస్తుంది ఎక్కువ. ఇలా ముందుకు సాగుతున్న క్రమంలో మాకు ఒక అద్భుతమైన ఒక శిల్పం కనపడింది. ఇది ప్రకృతి ఏర్పరిచినటువంటి శిలాశిల్పం. ఇది అచ్చము తాబేలును పోలి ఉంది. మీరు గమనించవచ్చు, కన్ను కూడా సరైన స్థానంలోనే ఉంది. ఇది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇలా మేము ముందుకు సాగితే మాకు అది దూరంగా మాకు దేవుని గుట్ట దేవాలయము ఆ చెట్ల మధ్యలోంచి అద్భుతంగా కనపడింది. ఈ దేవాలయాన్ని లేదా ఆకాటకులు నిర్మించి ఉండవచ్చని, ఇది క్రీస్తు శకము 6వ శతాబ్దంలో నిర్మించి ఉంటారని చెప్పి భావిస్తున్నారు. కానీ సరైనటువంటి ఆధారాలు మాత్రము, అనగా శిలాశాసనాలు ఇవి మనకు లభించలేదు. ఈ దేవాలయం గురించి చెప్పాలంటే, అన్ని దేవాలయాల్లో ఒకే శిలపైన కొన్ని విగ్రహాలను చెక్తారు, లేదా ఒకే విగ్రహాన్ని చెక్తారు. కానీ ఇక్కడ ఉన్న ప్రతి శిల్పాన్ని కూడా ఒకటి కంటే ఎక్కువ శిలలపై, ముఖ్యంగా శిల బ్లాక్స్ పైన చెక్కడం అనేది ఇక్కడ చాలా చెప్పుకోవాల్సినటువంటి గొప్ప విశేషం. ఇలాంటి దేవాలయము పోలిన దేవాలయము మరొకటి అంకోర్ వాట్. మన భారతదేశంలో ఇంతవరకు కూడా ఇటువంటి
దేవాలయం మరొకటి లేదు అని చెప్పి చెప్తారు. మనం ఈ దేవాలయం దగ్గరగా వెళ్ళి ఈ దేవాలయం పైనటువంటి శిల్పాలను పరిశీలిద్దాం. ఇది బౌద్ధుల దేవాలయంగా నిర్ధారణ జరిగింది. ఒకసారి దగ్గర వెళ్ళి గమనిస్తే మనం ఇక్కడ బోధిసత్వుని యొక్క విగ్రహాన్ని గమనించవచ్చు. బౌద్ధ జాతక కథలలోని చాలా దృశ్యాలను ఇక్కడ శిల్పాలుగా చెక్కడం జరిగింది. ఇక్కడ గమనించండి, ఒకే శిల్పాన్ని పలు రాతి బ్లాక్ల పైన వివిధ శరీర భాగాలను చెక్కి ఒకటిగా ఒకే శిల్పంగా ఏర్పాటు చేశారు. ఈ దేవాలయంపై ఉన్నటువంటి ప్రతి శిల్పాన్ని కూడా ఒకటి కంటే ఎక్కువ రాతి బ్లాక్లతో ఏర్పాటు చేయడం గమనించవచ్చు. ఇక్కడ ఈ శిల్పాన్ని అర్ధనారీశ్వరుడిగా చెప్తారు. ఈ దేవాలయము మనం కింది నుండి పై వరకు శిఖరం వరకు కూడా గమనిస్తే అంతటా కూడా శిల్పాలు కనపడతాయి. ఇవన్నీ కూడా బౌద్ధ జాతక కథల్లో చెప్పబడేగా చెప్తారు. మరోవైపు ఉన్న శిల్పం ఇది. దేవాలయం లోపల కూడా బౌద్ధ జాతక కథలను కూడా చెక్కారు. అలాగే ప్రస్తుతానికి గ్రామస్తులు ఇక్కడ నరసింహస్వామి యొక్క విగ్రహాన్ని ఉంచి పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే దేవాలయ ప్రాంగణంలో మనకు బౌద్ధ ఆయక స్తంభం ఒక మూలన పడి ఉండడాన్ని గమనించవచ్చు. దీని యొక్క విరిగిన ముక్క మరో మూలలో ఉంచారు. మొత్తంగా చూస్తే ఒకప్పుడు ఎంత అద్భుతమైన దేవాలయము ఈరోజు శిథిలావస్థకు చేరుకుని ఉంది. దీనిని ప్రభుత్వము ఆర్కియాలజీ శాఖ వెంటనే పునరుద్ధరణ చేసినట్లయితే అద్భుతమైనటువంటి కళా సంపద మనం కాపాడుకున్నట్టు అవుతుంది. ఇక ఈ దేవాలయం యొక్క నిర్వహణ గురించి, దాని యొక్క బాగోగుల గురించి ఈ గ్రామస్తులు ఎంతో చక్కటి సహకారంతో సమన్వయంతో ముందుకు వెళ్తూ ఈ దేవాలయాన్ని పరీక్షించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే ఈ దేవాలయానికి వచ్చే భక్తులను ఎవరిని కూడా ప్లాస్టిక్ తేకుండా చూస్తున్నారు. మరియు ఇక్కడ మద్య మాంసాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించరు. ఆ దేవాలయం యొక్క నిర్వహణ గురించి, దేవాలయానికి ఏర్పాటు చేసిన మెట్లు, వాటి గురించి ఇక్కడ ఉన్నటువంటి దేవాలయ చైర్మన్ మనకు తెలియజేస్తారు. నమస్తే సార్, నా పేరు వీరంనేని కిషన్ రావు. నేను శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం దేవునిగుట్ట చైర్మన్, కొత్తూరు విలేజ్ మాది. ఇక్కడ శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనే ఆలయం ఉంది. ఇది కొత్తూరుకు 2 కిలోమీటర్ల దూరంలో గుట్టపైన పురాతనమైన ఆలయం, 5-6 శతాబ్ద కాలం నాటి ఆలయం ఉంది. ఈ ఆలయము ఎంతో ప్రాముఖ్యత గల ఆలయం ఇది. ఈ ఆలయంలో పురాతన కాలం నుంచి కూడా ఒక సాంప్రదాయం ఉంది, ఒక ఆచారం ఏంటంటే ఇక్కడ అంతా వర్షాభావంతోని అంతా గ్రామీణ ప్రాంతాలు వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడుతున్నారు. కాబట్టి ఇక్కడ గత 100 సంవత్సరాలు పురాతనం నుంచి కూడా ఒక ఆచారం ఉంది. ఏంటంటే వరదపాశం అనే ఆచారం ఉంది. ఇక్కడ మా పూర్వీకులు కూడా వరదపాశం అనే ప్రోగ్రాం చేసేవాళ్ళు. అంటే బండల మీద స్వామివారికి నైవేద్యం పెట్టి దాన్ని నాలుకతోని నాకడం వల్ల వర్షాలు పడతాయి అనేది ఒక ఆచారం. అదేవిధంగా కొనసాగిస్తున్నారు ఇక్కడ. దానివల్ల కూడా ఎక్కడ చుట్టూ సరౌండింగ్లో కూడా కొంచెం వర్షాలు అటు ఇటు ప్రాబ్లం అయినా కూడా మా విలేజ్ కానీ మా పక్క పంట ఇక్కడ ఉన్న ఏజెన్సీ గ్రామాల్లో కూడా ఎప్పుడు కూడా కరువు కాటకాలు అనేది ఏర్పడలేదు. అదే కంటిన్యూ జరుగుతుంది. మేము 2012లో ఈ ఆలయాన్ని పూర్తిగా సంవత్సరానికి ఒకటిసారి కాకుండా దీన్ని పూర్తిగా మా కమిటీ వాళ్ళు, మా గ్రామస్తులు, గ్రామ పెద్దలు, అందరూ యువకులు అందరూ కలిసి ఆలయాన్ని పూర్తిగా క్లీన్ చేసి ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి పూజా కార్యక్రమాలు మేము స్టార్ట్ చేసినాము. అప్పుడు నుంచి ఇక్కడ ప్రతి సంవత్సరము మార్చి టైంలో హోలీ సందర్భంలో 3 రోజులు శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం
జాతర కార్యక్రమాలు జరుగుతాయి. రీసెంట్గా జరిగిన జాతర కూడా దాదాపు 8,000 నుండి 10,000 మంది భక్తులు రావడం జరిగింది. ఈ సంవత్సరము ఫారెస్ట్ అధికారులు ఇక్కడ మా మంత్రివర్యులు ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు వీళ్ళందరి చొరవతోని కింది నుండి పై వరకు మెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత ఫ్లోటింగ్ అనేది ఎక్కువ రావడం జరిగింది. ఇక్కడ మేము ఈ అడవిలో ఎంతో మంచి ప్రకృతి ఉన్న ఈ టెంపుల్కు ఎలాంటి ప్లాస్టిక్ కానీ ఎలాంటి కలుషితం కాకుండా ఇక్కడ మేము ప్లాస్టిక్ నియంత్రణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా పర్యాటకులు భక్తులు కానీ ఎవరు వచ్చినా కూడా ప్లాస్టిక్ అనేది ఇక్కడ మేము ఏర్పాటు చేసిన డస్ట్బిన్లో వేయాలని కూడా మేము సూచిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మేము ఇంకొకటి లక్ష్మీ నరసింహస్వామి ఉంది, ఇక్కడ ఎత్తైన కొండ పైన ఉంది కాబట్టి ఎలాంటి ఇక్కడ మాంసం కానీ మద్యం కానీ అన్నీ కూడా ఇక్కడికి పైకి మేము అన్నీ తీసుకురావడానికి బ్రేక్ చేసినాం. ఇవి కూడా అన్నీ కూడా ఏం చేసుకున్నట్టు కిందనే ఇక్కడికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని కిందనే ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం కోసము ఇవన్నీ మేము ఏర్పాటు చేసినాం. ఎవరైనా భక్తులు వచ్చినా కూడా వారికి మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాము. మా సెల్ నెంబర్ వచ్చేసి 9676097074. వీరంనేని కిషన్ రావు, కొత్తూరు గ్రామం, దేవునిగుట్ట చైర్మన్. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలోని ములుగు మండలం కొత్తూరు గ్రామంలో ములుగు జిల్లా కేంద్రానికి 22 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. గ్రామస్తులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహాయంతో ట్రిప్ను దిగ్విజయంగా ముగించుకున్నాం. మంచి ఎండలో ఎలా ఉంది ప్లేస్? ఎలా ఉంది? చాలా అద్భుతమైన ప్రాంతం. తర్వాత ఏంటి అంటే ఒక 1 ఇయర్కు సరిపడా చెమట కార్చేసాం. బాడీ శరీరానికి మంచి శ్రమ, మనసుకు మంచి ఉల్లాసం. సర్వీసింగ్ అయిపోయింది. తర్వాత మంచి గ్రూప్ అనుభవం. డిఫరెంట్ ఫీల్డ్స్ వాళ్ళు, డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కలిసి సమన్వయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇంకా చాలా ఈ దారి వేయడం అనేది ఒక అద్భుతమైన విషయము. తర్వాత ఈ దారి వెంట కూడా ఇంకా ఒక రైలింగ్ ఒకటి పెట్టడము, పైన ఒక వాటర్ ఒకటి పెడితే ప్రజలకి చాలా బాగుంటుంది. రోడ్డు సౌకర్యం మాత్రం కల్పించాల్సిన అవసరం లేదని నా మనవి. ఎందుకంటే రోడ్డు ఫెసిలిటీ వస్తే నాగరికత ఎక్కడ వ్యాపిస్తే అక్కడ ప్రకృతి అంతరించిపోతుంది, ధ్వంసమైపోతుంది, ప్రకృతి అందాలు అదృశ్యమైపోతాయి. కాబట్టి నేచర్ని నేచర్ లాగానే ఉంచుతూ సౌకర్యాలన్నీ అవతలి పక్కకు మాత్రమే పరిమితం చేయండి.